వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకు స్వాగతం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద దాడి ప్రారంభించి వారం దాటిపోయింది. ఇది ఆ మూడు దేశాల మధ్య మొదలైన యుద్ధం నేడు 14 దేశాలకు వ్యాపించింది. అమెరికా, ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ఇరాన్ మీద దాడి చేస్తూ ఉంటే, ఇరాన్ ఆ దాడులను తిప్పుకొట్టడం కన్నా కూడా బహ్రెయిన్ మీద, దుబాయ్ మీద, సౌదీలో, ఖతర్లో ఈ దేశాల మీద బాంబుల వర్షం కురిపిస్తూ ఉంది. ఎందుకంటే అమెరికా సైన్యానికి ఆయా దేశాల్లో బేసులు ఏర్పాటుకి వారు కొంత స్పేస్ ఇచ్చారు. విమానాశ్రయాలు కానీ కొన్ని బేస్ పాయింట్లు కానీ ఇవ్వడంతో ఆ దేశాల మీద ఇరాన్ టార్గెట్ చేస్తుంది. అందులో భాగంగానే తాజాగా అమెరికాకు చెందిన రాడార్ వ్యవస్థని బహ్రెయిన్లో ధ్వంసం చేసింది. 2,500 కోట్ల రూపాయల విలువైన వ్యవస్థని. అయితే ఈ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం భారత వాణిజ్యం మీద పెద్ద ఎత్తున ప్రభావం చూపుతా ఉంది. భారతదేశం అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ యొక్క షేర్ 26% పైగా ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎగుమతులు ఎక్కువగా మిడిల్ ఈస్ట్కి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే భారతీయులే దాదాపుగా 95 లక్షల మంది ఈ 14 దేశాల్లో గల్ఫ్ కంట్రీస్లో పనిచేస్తూ ఉన్నారు. వారందరూ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న మన ఆహారపు అలవాట్లు అక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. అందువల్ల భారతదేశం నుంచి పెద్ద ఎత్తున బాస్మతి బియ్యం కానీ, సన్న బియ్యం కానీ, గోధుమలు కానీ, యాలకులు కానీ, పసుపు కానీ, కారం పొడులు కానీ ఇలాంటివన్నీ పెద్ద ఎత్తున దుబాయ్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా చికెను, కోడిగుడ్లు, మాంసం ఎగుమతులు పెద్ద ఎత్తున గల్ఫ్ కంట్రీస్కి ఎగుమతి అవుతున్నాయి. ప్రతి సంవత్సరం భారత్ నుంచి 1,20,000 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఎగుమతులు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతా ఉన్నాయి. యుద్ధం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైనా కూడా రవాణా మొత్తం స్తంభించిపోయింది. తాజాగా విశాఖ ఓడరేవు నుంచి బయలుదేరాల్సిన 14 కార్గో షిప్పులు నిలిచిపోయాయి. 10,000 పైగా కంటైనర్లు ఆ షిప్పుల్లో ఉన్నాయి. ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు కంటైనర్స్లో అలాగే ఉంచితే పనికి రాకుండా పోతాయి. ఏదో వారం 10 రోజులు ఫ్రీజింగ్ చేయగలరు, అంతకంటే ఎక్కువ రోజులు వాటిని షిప్పుల్లో అలాగనే ఉంచితే అవి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పటికే పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం పౌల్ట్రీ రంగాన్ని కుదేలు చేసింది. చికెన్ ధరల పతనం అయిపోయాయి. కోడిగుడ్లు 3 రూపాయలకి ధర పతనం అయిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో రొయ్యలు, ఆక్వాకల్చర్ మీద కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. ఇవి కాకుండా వ్యవసాయ ఉత్పత్తులు, ఉద్యాన ఉత్పత్తులు కూడా పెద్ద ఎత్తున ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్కి, ఇరాక్ దేశాలకి, గల్ఫ్ కంట్రీస్కి పెద్ద ఎత్తున అరటి ఎగుమతి అవుతా ఉంది. ప్రతి సంవత్సరం 1,200 కోట్ల రూపాయల విలువైన అరటి ఆయా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అవన్నీ నిలిచిపోయాయి. ఈ విధంగా వ్యవసాయ రంగం మీద పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశం ఉంది. దాదాపుగా 1 నెల రోజుల్లో యుద్ధం ముగిసిద్దని ట్రంప్ మొదట్లో ప్రకటించినా, ఇరాన్ తీస్తున్న ఆయుధాలు, చైనా నుంచి, రష్యా నుంచి ఇరాన్కు లభిస్తున్న మద్దతు పరిశీలించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఒక సంచలన ప్రకటన చేశాడు. ఈ యుద్ధం సెప్టెంబర్ వరకు కొనసాగే అవకాశం ఉంది అని బాంబు పేల్చాడు. 1 నెల రోజుల్లో యుద్ధం అంటే ఆ తర్వాత వాణిజ్యం మెరుగుపడిద్దని మనం ఆశించవచ్చు. పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఈ యుద్ధం ప్రచ్ఛన్న యుద్ధంగా మారే ప్రమాదం కూడా ఉంది. ఇరాన్ దేశాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. గడిచిన 50-60 సంవత్సరాలుగా ఇరాన్ వెనుక రష్యా ఉండి నడిపిస్తూ ఉంది. చైనా సహకారం కూడా తోడైంది. అగ్రరాజ్యం అమెరికా అయినా ఆ తర్వాత అగ్రరాజ్యాలుగా ఉన్న రష్యా, చైనా సహకారంతో ఇరాన్ డ్రోన్ యుద్ధం చేస్తూ ఉంది. ఆ డ్రోన్లు కూల్చివేయడానికి 16 లక్షల రూపాయల ఖర్చుతో కొనుగోలు చేసిన ఇరాన్ డ్రోన్ను కూల్చడానికి 30-40 కోట్ల రూపాయలు అమెరికా ఖర్చు చేయాల్సి వస్తుంది క్షిపణుల కోసం. ఇక అమెరికా రాడార్ వ్యవస్థనే తప్పుదారి పట్టించే విధంగా ఇరాన్ పెద్ద ఎత్తున గుంపులుగా డ్రోన్లను ఆకాశంలోకి వదులుతా ఉంది. దీంతో అమెరికాకి కొద్ది రోజుల్లోనే, వారం రోజుల్లోనే ఇరాన్తో యుద్ధం 1 నెలలో ముగిసేది కాదు అనే విషయం వారికి అర్థమైపోయింది. రాబోయే రోజుల్లో కూడా ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇదే విషయాన్ని అమెరికా కూడా స్పష్టం చేసింది. దీని ప్రభావం భారత వ్యవసాయ రంగం మీద పెద్ద ఎత్తున చూపుతా ఉంది ఇప్పటికే.
రాబోయే రోజుల్లో మరింత కొనసాగే అవకాశం ఉంది. యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటికే 2-3 రంగాలు వ్యవసాయంలో కుదేలైపోయాయి. తాజాగా కూరగాయల ధరలు కూడా పెద్ద ఎత్తున పతనమయ్యాయి. ఎందుకంటే కూరగాయలు పెద్ద ఎత్తున గల్ఫ్ కంట్రీస్కి ఎగుమతి అవుతూ ఉన్నాయి. ఎగుమతులన్నీ నిలిచిపోయాయి. భారతదేశంలో పండే వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రతి సంవత్సరం 16% ఎగుమతులు జరుగుతాయి. ఆ ఎగుమతుల్లో గల్ఫ్ దేశాలకే దాదాపుగా 21% ఉంది. అవి నిలిచిపోవడం వల్ల ఇండియన్ మార్కెట్లో సరుకు ఎక్కువైపోయి ధరలు దారుణంగా పతనాన్ని చూస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఉల్లిగడ్డల ధరల పతనం, టమాటా ధర పతనం, కూరగాయల ధరలు దాదాపుగా అన్ని పతనమయ్యాయి. అరటి ధరలు కూడా పతనం దిశగా కొనసాగుతూ ఉన్నాయి. పౌల్ట్రీ రంగం కూడా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయింది. చికెన్ ఎక్స్పోర్ట్స్ లేవు, ఎగ్ ఎక్స్పోర్ట్స్ లేదు. దీంతో మొక్కజొన్న కొనుగోలు చేసే పౌల్ట్రీ రంగం మొక్కజొన్న కొనుగోలు ధరలను దారుణంగా తగ్గించింది. మద్దతు ధర కొనుగోలు చేయడానికి కేంద్రం రాష్ట్రాలు రంగంలోకి దిగడం లేదు. సిండికేట్ వ్యాపారులు క్వింటా 1400, 1500, 1600, కొన్ని జిల్లాల్లో విజయనగరంలో అయితే 1400, అనంతపురం జిల్లాలో అయితే 1800 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. కొంత వేరియేషన్ ఉంది. తెలంగాణలో 1500, 1600 రైతుల దగ్గర నుంచి దోచుకుంటా ఉన్నారు. ఎందుకు? పౌల్ట్రీ రంగం పెద్ద ఎత్తున మొక్కజొన్న కొనుగోలు చేసి దానాగా తయారు చేస్తూ ఉంటుంది. పౌల్ట్రీ రంగం కుదేలైపోయింది. కొత్తగా బ్యాచీలు వేయడం లేదు. ఇక బాయిలర్ కానీ గుడ్లు కానీ ఉత్పత్తి చేసే రైతులు కొత్తగా బ్యాచ్ వేయడం లేదు. ఉన్నాయి వదిలించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రంగం పౌల్ట్రీ రంగం కుదేలు కావడం వల్ల మొక్కజొన్న కొనుగోలు కూడా దారుణంగా నిలిచిపోయాయి. ధరల పతనం అయిపోయాయి. ఒక రంగం పతనం అయితే దాని మీద ఆధారపడిన రంగాలన్నీ కూడా ఒక్కొక్కటి కొలాప్స్ అయిపోతూ ఉంటాయి. రాబోయే కొద్ది రోజుల్లో కూడా ఈ యుద్ధం కనుక ముగియకపోతే భారతదేశంలో వ్యవసాయ రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రైతులే నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే దుబాయ్, గల్ఫ్ దేశాలకి ఎగుమతులు భారతదేశం నుంచి చాలా ఈజీగా షిప్పింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఐరోపా దేశాలకు, అమెరికాకు, ఆస్ట్రేలియాకు ఎక్స్పోర్ట్ చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం. అదే గల్ఫ్ దేశాలకైతే వారం రోజుల్లో కార్గో వెళ్ళిపోతుంది. పెరిషబుల్ గూడ్స్ కూడా, అరటిని కూడా మనం దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే ఎంత ఫాస్ట్గా ఉందో చూసుకోవచ్చు. మనం రవాణా చాలా సులభం, మంచి ధర కూడా దక్కుతూ ఉంటుంది. 1 కేజీ అరటి పచ్చి కాయగా ఉన్నప్పుడే రైతుల దగ్గర నుంచి 25 రూపాయలు, 30 రూపాయలు కొనుగోలు చేసి దుబాయ్ దేశాల్లో 150 రూపాయలకు వ్యాపారస్తులు అమ్ముకుంటా ఉన్నారు. ఇక్కడ రైతుకు కొంతవరకు మేలు జరుగుతూ ఉంది. వ్యాపారస్తులు పెద్ద ఎత్తున వ్యాపారుతూ ఉన్నారు. అలాంటివన్నీ ఈ యుద్ధంతో నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఇరాన్ చిన్నగా యుద్ధం చేస్తూ ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ఆయుధాలని కుమ్మరిస్తూ ఉన్నాయి. ఆ ఆయుధాల షార్టేజ్ కూడా ఏర్పడింది అమెరికా దగ్గర. వాళ్ళు తెచ్చుకున్న ఆయుధాలు వారం రోజులకి అయిపోయినాయి. అమెరికాలో పెద్ద ఎత్తున ఆయుధాలు ఉత్పత్తి చేసేందుకు ఆయా కర్మాగారాల ప్రతినిధులతో అమెరికా ప్రెసిడెంట్ సమావేశమయ్యారు అనే విషయం కూడా బయటకు వస్తూ ఉంది. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇరాన్ని పూర్తిగా నాశనం చేసి, ఇరాన్లో ఒక డమ్మీ అధ్యక్షుడిని, సుప్రీమోని పెట్టి అక్కడ ఆయిల్ నిల్వలన్నీ కాజేయడానికి అమెరికా పెద్ద ఎత్తున ప్లాన్ వేసింది. అనుభూతిని చూపి ఇరాన్ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది. అమెరికా వాడు, ఇజ్రాయెల్ వాడు ఇరాన్ మీద దాడి చేస్తూ ఉంటే ఇరాను చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాలు మొత్తాన్ని నాశనం చేశాడు. దుబాయ్ అంటే ఒకప్పుడు పెట్టుబడులకు స్వర్గధామం. అలాంటి బ్రాండ్ ఇమేజ్ మొత్తాన్ని అమెరికా దెబ్బతీసింది. కావాలనే దెబ్బతీశారు. కేవలం ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్తో ఆగుతుందా అనే విషయం ట్రంప్కు ముందే తెలుసు. అందుకే గల్ఫ్ దేశాల మొత్తం వ్యవస్థను మొత్తాన్ని సర్వనాశనం చేశాడు. దుబాయ్ ఎయిర్పోర్టు ప్రపంచంలో నెంబర్ 1 ఎయిర్పోర్టు. ప్రతిరోజు 3000 విమానాలు పైగా అక్కడ దిగుతూ ఉంటాయి. ఇటు ఇండియా, చైనా నుంచి యూరోప్కి, అమెరికాకి వెళ్ళే విమానాలన్నీ కూడా దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఒకసారి దిగి ఆ ఆయిల్ ఫిల్ చేసుకొని మరలా విమానాలు బయలుదేరుతూ ఉంటాయి. అలాంటి అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ఇరాన్ డ్రోన్ దాడులు చేయగలుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదు. ఎందుకంటే చౌక డ్రోన్లతో ఇరాన్ కొనసాగిస్తున్న ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదు. గల్ఫ్ దేశాల బ్రాండ్ ఇమేజ్ మొత్తం పోయింది. రియల్ ఎస్టేటు, ఐటీఎస్, బులియన్ మార్కెట్, టూరిజము అన్నీ పడకేశాయి. వాటి ప్రభావం మిగతా అన్ని దేశాల మీద పడుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ముఖ్యంగా భారతదేశం నుంచి దాదాపుగా గల్ఫ్ దేశాలకి నిలిచిపోయాయి. ముంబై నుంచి కానీ, ముంబై పోర్ట్ నుంచి, విశాఖపట్నం పోర్ట్ నుంచి, కొచ్చిన్ పోర్ట్ నుంచి షిప్పింగ్ అవడం లేదు. ఎక్కడికక్కడికే షిప్పులు నిలిచిపోయాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఈ ప్రభావం మరిన్ని రంగాల మీద పడే అవకాశం ఉంది. ఇప్పటికే మొక్కజొన్న ధరల పతనం, అరటి ధరల పతనం, కోడిగుడ్డు ధరల పతనం, చికెన్ ధరల పతనం, కూరగాయల ధరల పతనం అవుతా ఉన్నాయి.
ఇక బియ్యం ధరలు, ధాన్యం ధరల మీద కూడా దీని ప్రభావం స్పష్టంగా పడే అవకాశం ఉంది. రైతు సోదరులు కూడా కొంత జాగ్రత్తలు వహించండి. ఎక్కువ పెట్టుబడులు విపరీతంగా పెట్టి ఇక పంటలు సాగు చేసే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది అనే దానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే సెప్టెంబర్ దాకా కొనసాగవచ్చు అని చెప్తా ఉన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం 4 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నా కూడా కనీసం దానికి ఒక ముగింపు దొరికే పరిస్థితి లేదు. ఇది కూడా అలాగే తయారయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందువల్ల గల్ఫ్కి ఇప్పట్లో ఎగుమతులు మొదలయ్యే అవకాశం లేదు. హార్ముజ్ జలసంధి చాలా కీలకమైన జలసంధి వద్ద వేలాది షిప్పులు నిలిచిపోయాయి. ఆ మార్గం క్లోజ్ అయిపోయింది. ప్రపంచ వాణిజ్యంలో 20% ఆ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇరాను ఆర్థికంగా దెబ్బకొట్టడానికి ఇరాన్ సిద్ధంగా ఉంది. నేరుగా యుద్ధం చేయలేకపోయినా ఎలాగూ ఇరాన్ నాశనం అయిపోయింది, మేము పోయాం కాబట్టి మిగతా వాళ్ళందరినీ ఆర్థికంగా దెబ్బ కొడితే ఆ దెబ్బ ఏందో తెలియాలి అని చెప్పేసి గల్ఫ్ దేశాలతో పాటుగా ప్రపంచ వాణిజ్యాన్ని ఒక దెబ్బ కొట్టి ఇరాన్ తన సత్తా పరోక్షంగా చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికే ఫలించాయి. రాబోయే రోజుల్లో దీన్ని మరికొంతకాలం కొనసాగించే అవకాశం ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు, ఎగుమతులు దారుణంగా పతనం అవుతూ ఉన్నాయి, ధరలు తగ్గుతూ ఉన్నాయి. రైతు సోదరులు ఖర్చులు తగ్గించుకోవాలి. ఇప్పటికే మీ ప్రాంతాల్లో ఏ రంగాల మీద దీని ప్రభావం పడింది అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.